హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు వన్ నేషన్ వన్ ట్యాక్సేషన్ చూసాము మనం. జీఎస్టీ ద్వారా అది సాకారం అయిపోయింది. వన్ నేషన్ వన్ రేషన్ గురించి తరచూ చర్చించుకుంటున్నాం లాక్డౌన్ పరిస్థితుల కాలంలో. వన్ నేషన్ వన్ పెన్షన్ గురించి ఒకప్పుడు చూసాం మనం కొంతకాలం కిందట. వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన అంశాన్ని చూసాం జమ్మూ కాశ్మీర్ విషయంలో. ఈ రోజున వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్ అనే ఒక విధానంతో ఈ రోజున కీలకమైన సంస్కరణ రాబోతోంది. అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు వెస్టర్న్ ఆఫ్రికా దేశం మాలి, ప్రజాస్వామ్య దేశము, ఈరోజు సైనిక ప్రభుత్వం యొక్క గుప్పిట్లోకి వెళ్ళింది, సైనికుల చేతిలోకి వెళ్ళింది. సిపాయిస్ మ్యూటినీ, దానికి సంబంధించిన అంశం ఏంటి, దేశంలో చోటు చేసుకున్న సంక్షోభం ఏంటో చూద్దాము. మరియు బెలారస్, ఈ రోజున రష్యాకి సంబంధించి 1991 తర్వాత ఏర్పడిన బెలారస్ దేశము, ఈ రోజున మనం క్రితం క్లాస్లో చూసాము కొత్త అధ్యక్షుడు వచ్చాడు, అలెగ్జాండర్ లుకాషెంకో అని. సో తనకు సంబంధించి ఈ రోజున తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఆఫ్రికా నుండి వచ్చిన 3 చిరుతలు. మరియు ఈరోజు నిఘా వ్యవస్థలో డ్రోన్ల యొక్క సహాయం ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఈరోజు డ్రోన్లను ఇండియన్ రైల్వేస్ ఎలా వాడబోతుందో చూద్దాము. దానికి సంబంధించిన నింజాస్ ఏంటో చూద్దాం. మరియు వాటితో పాటు ఈరోజు తలసేమియాకి సంబంధించి ఒక వార్తా అంశం ఉంది. దానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ రోజున ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో. అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు ధన్వంతరికి సంబంధించిన ఒక అంశము, మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఒక అంశము, వీటితో పాటు రాష్ట్రీయ అంశాలు, వార్తలు నిలిచిన వ్యక్తులు, ఇవన్నీ కూడా ఇక నేరుగా మనం ఒక్కొక్కటి వివరంలోకి వెళ్దాం. ఫస్ట్, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. దీని గురించి మనం స్పెషల్ వీడియో చేసాము, నిన్న ఈవినింగ్ మీకు రిలీజ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏంటంటే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి తెలుసు ఆ ప్రిపరేషన్ విధానం ఎలా ఉంటుంది, ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంత కష్టతరము, ఎలాంటి పద్ధతులను అవలంబిస్తే వస్తుందో తెలుసు. అందుకోసం ఇప్పటివరకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను. సో ఈ రోజున ఈ పోటీ పరీక్షల ద్వారా నియామకం అనేది సులభతరం చేయడానికి జాతీయ నియామకాల సంస్థ, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరినీ కూడా తరచూ ఏదో ఒక ఎగ్జామ్ రాయడము, ఒక్కొక్క ఏజెన్సీ నుండి వచ్చే, ఒక్కొక్క రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చే నోటిఫికేషన్కి ఒక్కొక్క స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వడం కాదు. సో అందరికీ కూడా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. సో దీన్ని కామన్ ఎలిజిబిలిటీ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏర్పాటు చేసేసి దాని ద్వారా సెలెక్ట్ అయిన వ్యక్తులు ఒక్కొక్క సంస్థకు వారికి కావాల్సిన డిజైర్డ్ ఎగ్జామ్ మళ్ళీ అప్లై అయితే సరిపోతుందని చెప్పేసి దీని గురించి ఇన్ డీటెయిల్గా స్పెషల్ ఎపిసోడ్ మనం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు దీనికి నేను అంతగా చర్చించాను, ఎందుకంటే నిన్నటి వీడియోలో దీని గురించి సపరేట్గా మనం ఒక హాఫ్ అన్ అవర్ చర్చించుకున్నాం. ఒక్కసారి అది రెఫర్ చేయండి. దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, దీనికి సంబంధించి ఒక అభ్యర్థికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఆర్థిక పరంగా మరియు దాంతోపాటు సెంటర్ల పరంగా భారతదేశంలో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఎన్ని భాషల్లో కండక్ట్ చేశారు, ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎన్ని భాషల్లో కండక్ట్ చేయబోతున్నారు, సో అది కానివ్వండి. మరియు ప్రిపరేషన్ స్ట్రాటజీ, సింపుల్గా ఒక అభ్యర్థికి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకసారి స్కోరింగ్ తక్కువ వస్తే మళ్ళీ ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఇలాంటి అంశాలు కానివ్వండి. అలా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ జాతీయ స్థాయిలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల విషయంలో నియామకాన్ని సులభతరం చేయడానికి ఈరోజు భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ ఈ అంశానికి ఆమోదం పలకడం జరిగింది. సో తొందరలోనే మనం ఒక ఏజెన్సీని చూడబోతున్నాం. ఇక ఏమవుతుంది, దీని ద్వారా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈరోజు దాదాపు కొన్ని కోట్ల మంది, ఏ నోటిఫికేషన్ పడ్డా దేశంలో 3 కోట్ల మంది అప్లై చేస్తున్నారంట. సో ఆ 3 కోట్ల మంది రకరకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కామన్గా ఒక ఎగ్జామ్ రాసేస్తే ఆ తర్వాత సెకండ్ టైర్ అనేది ఏ రకంగా ఉండబోతుంది అవన్నీ కూడా మనం చూస్తాము. సో దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అఫీషియల్గా అంతా కూడా కేంద్ర ప్రభుత్వం రావాలి, సిలబస్ ఏముంటుంది ఏదైనా. అండ్ ఒకే ఒక్కటి మళ్ళీ అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, చాలామంది సిలబస్ మారుతుందా, ఒక ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 1 సిలబస్ మారబోతోందా, టీఎస్పీఎస్సీకి సంబంధించి, గ్రూప్ 3 సిలబస్ మారబోతోందా, ఏపీకి సంబంధించి సిలబస్ మారబోతోందా అంటారు. బట్ ఒకటే గుర్తుంచుకోండి, సిలబస్ ఏది మారినా కూడా దాన్ని పక్కన పెట్టండి. ఏ సిలబస్ మారినా కూడా సబ్జెక్ట్ మాత్రం మారదు. సో అందులో వెయిటేజ్ వేరే అవుతుంది అంతే. సో ఈ రకంగా ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కొంచెం గట్టిగా మంచిగా మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతే ఆల్ ఇండియా స్థాయిలో జరిగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అందులో మనం మంచి మార్కులు సాధిస్తే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఈజీగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకసారి ఆ వీడియో రెఫర్ చేయండి, నిన్న ఈవినింగ్ రిలీజ్ అయిన వీడియోని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో వెస్టర్న్ ఆఫ్రికా దేశం మాలి. సో ఇది చూడండి, ఇది ఆఫ్రికా ఖండంలోని మాలిని నేను పాయింట్అవుట్ చేశాను. మాలి
మీరు ఇటీవల కాలంలో మారిటానియాకి సంబంధించి దేశానికి కొత్త అధ్యక్షులు ఎవరు వచ్చారో అని మనం చర్చించుకున్నాం. అప్పుడు మారిటానియా గురించి మీకు చెప్పాను. ఈ రోజున మాలి దేశానికి సంబంధించి పశ్చిమ ఆఫ్రికా దేశం, ఈ దేశానికి సంబంధించి ఒక అంశం వార్తలో నిలిచింది. చూడండి, దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్, సో దేశ అధ్యక్షుడు ఈరోజు రాజీనామా చేశారు. అతనితో పాటు తన ప్రభుత్వంలో ఉన్న ప్రధాని కూడా రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు, జరుగుతున్న పర్యవసానం అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో మాలి దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్ కీతా, ఇబ్రహీం బూబకర్ కీతా, ఇతను ఎవరు అంటే మాలి దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్. సో ఇటీవల తనతో పాటు బూబు సిసే ప్రధాని, సో ఈ ఇద్దరు కూడా దేశాన్ని పరిపాలించే ఇద్దరు నాయకులు కూడా ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరిగి వచ్చాయి, ఎన్నికల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం. కానీ ఇటీవల మాలి దేశంలోని సైనికులు ఈ ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో దేశ అధ్యక్షుణ్ణి మరియు దేశ ప్రధాని బూబు సిస్సే గారిని మరియు బూబకర్ కీతా గారిని ఇద్దరిని కూడా వాళ్ళ ఆధీనంలోకి నిర్బంధం చేశారు. సో సింపుల్గా చెప్పాలంటే అధ్యక్షులను సైనికులు బంధించారు. ఈ బంధించడం ద్వారా వీళ్ళిద్దరు కూడా రాజీనామా చేశారు. ఏంటంటే దేశంలో వ్యతిరేకత అనే అంశం, ముఖ్యంగా సిపాయిస్ మ్యూటినీ మనం చూసాము, సైనిక తిరుగుబాటు అంటాం. సో సైనిక తిరుగుబాటు ద్వారా ఈ రోజున ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఒక ప్రభుత్వము సైనికుల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. సో దీనికి బాధ్యత వహిస్తూ ఏదైతే ఉందో సైనికులు వీరిని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత దేశాధ్యక్షులు ఇద్దరు కూడా రాజీనామా చేశారు. సో దేశంలో రక్తపాతం జరగకూడదు అనే ఒక అంశం ఆధారంగా మేము రాజీనామా చేస్తున్నాం, దీనికి సంబంధించి పార్లమెంటును కూడా రద్దు చేస్తున్నామని దేశాధ్యక్షుడు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. సో చూడండి, దీనికి సంబంధించి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ద్వారా ఎన్నుకున్న నాయకులను ఈరోజు సైనికులు నిర్బంధం చేయడం అనేది ప్రపంచం మొత్తం కూడా చర్చ అయింది. సో ఎక్కడైనా చూడండి, ప్రజాస్వామ్య దేశం ఎక్కడున్నా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమం. ఎగ్జాంపుల్ ఇండియా చూడండి, ఇండియాలో ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలిస్తూ ఉంటారు. సో అలా ప్రజల నుండి వచ్చిన నాయకులు ఎన్నుకునే వాళ్ళు ప్రజలే కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకే అధికారం ఉంటుంది. అలాంటి ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా వచ్చిన ప్రభుత్వాన్ని కూలగొట్టే అధికారము సైనికులకు ఎక్కడిది అని చాలా దేశాలు కూడా ఈరోజు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వీరిని ఐక్యరాజ్య సమితి ఏమంటుంది అంటే ప్రజాస్వామ్యానికే ఒక ఆటంకం జరిగింది, ఒక దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అంతరించిపోతుంది అంటే ఇది మంచి శుభసూచకం కాదు. ఇది ఏ దేశానికైనా కూడా ఒక ప్రికాషన్గా వచ్చింది. సో దీనికి సంబంధించిన ఆ దేశంలో జరిగిన అంతర్గత కారణాలు ఏంటి, అసలు ఎందుకు సైనికులు ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకురావాల్సి వచ్చింది, ఇదంతా కూడా మేము అధ్యయనం చేస్తాము, ఒక సపరేట్ మీటింగ్ చెప్పని ఐక్యరాజ్య సమితి ఈరోజు యుఎన్ఓ కూడా మాలి దేశం విషయంలో ఇన్వాల్వ్ అయింది. సో ఆ దేశంలో జరిగిన అంతరంగిక కారణాలు కానివ్వండి, ఎందుకు సైనికులు తీసుకున్నారు చేతిలోకి, ఇదంతా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగరు. కాకపోతే ఇటీవల ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మాలికి సంబంధించి దేశాధ్యక్షుడిని ప్రధానిని సైనికుల ఆధీనంలోకి తీసుకునే దేశం ఏది అంటారు సింపుల్గా. సో అలా మాలికి సంబంధించి అంశాన్ని చూడండి. సో వెస్టర్న్ ఆఫ్రికా దేశం, సో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం. సో మాలి విషయంలో ఈరోజు ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున బెలారస్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే మీరు చూడండి 1991 1991 యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు మనం, సోవియట్ రష్యా దేశము విచ్ఛిన్నమైనాక, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైంది 1991లో, దానికి సంబంధించిన చరిత్ర మీకు తెలుసు. సో విచ్ఛిన్నమైనాక కొన్ని దేశాలు ఏర్పడ్డాయి రష్యా నుండి, అందులో ఒకటే బెలారస్. సో ఈ బెలారస్ ఏంటంటే మనకు ముఖ్యంగా ఇక్కడ ఉంటుంది బెలారస్, చూడండి మీరు. సో ఈ బెలారస్ దేశానికి రష్యా యొక్క మద్దతు చాలా ఉంటుంది, బెలారస్కి. కానీ ఇటీవల బెలారస్లో మీరు ఒక 3-4 డేస్ వీడియో చూడండి, బెలారస్కి కంటిన్యూ 6th టైం ఒక అధ్యక్షుడు వచ్చాడు, కొత్త అధ్యక్షుడు వచ్చాడు అని చెప్పాను. సో అలెగ్జాండర్ లుకాషెంకో, సో బెలారస్ ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో. ఇటీవల ఎన్నికలు జరిగాయి దేశంలో. ఆ దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యం అంటే కదా, ఆ ఎన్నికల ద్వారా వచ్చిన ప్రభుత్వము దేశాధినేత అలెగ్జాండర్ లుకాషెంకో. మీకు తన ఇమేజ్ చూపించాను, తన యొక్క వార్తల వ్యక్తుల కింద తన ఆ రోజు చర్చించాను. సో ఎన్నికలు జరిగిన తర్వాత
ఎన్నికల సంఘం ఏం ప్రకటన చేసింది అంటే దేశంలో 80% మద్దతు ప్రజలది అలెగ్జాండర్ లుకషెంకో ప్రభుత్వానికి ఉంది. సో ఈసారి కూడా ఎన్నికల్లో తనే గెలిచాడు, 80% ఓట్ల మెజారిటీతో గెలిచాడు అని చెప్పేసి ప్రకటించింది. కానీ ఈ ఎన్నికలపైన బెలారస్ దేశంలోని ప్రజలందరూ కూడా అసలు అసమ్మతితో ఉన్నారు. ఏమంటున్నారు అంటే అసహనం వ్యక్తం చేశారు. మొత్తం రోడ్లపైన ప్రజలందరూ వచ్చేసారు. వచ్చేసి మహిళలు, వృద్ధులు అందరూ వచ్చేసి అలెగ్జాండర్ లుకషెంకోకి వ్యతిరేకంగా నినాదాలు తీస్తున్నారు. ఈరోజు ఉద్యమాన్ని జరుపుతున్నారు. కారణం ఏంటంటే అలెగ్జాండర్ లుకషెంకో 1994 నుండి దేశాన్ని కంటిన్యూ పరిపాలిస్తున్నాడు. అంటే ఎప్పుడు 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన తర్వాత అప్పటి నుండి అలెగ్జాండర్ లుకషెంకో దేశాధ్యక్షుడు అయ్యాడు. అంటే ఇప్పటి వరకు కంటిన్యూ పరిపాలిస్తున్నాడు. సో తను ఒక నియంత అని, సో దానికి సంబంధించి ప్రజల యొక్క హక్కులపైన తను చాలా వరకు కూడా నిర్బంధం విధిస్తాడని, సో దేశంలో చాలా వరకు ప్రజల యొక్క హక్కులను హరించడం జరుగుతోంది తన ప్రభుత్వంలో అని. అండ్ ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో గురించి కూడా ప్రజలు చెప్పారు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకషెంకో గెలిచారు 80% ఓట్లతో అన్నారు. అదంతా తప్పుడు వార్త అని. సో ఇవంతా నిజాయితీగా జరిగిన ఎన్నికలు కాదు, అలెగ్జాండర్ లుకషెంకో తన ఆధీనంలో ఉన్న ఎన్నికల సంఘం ద్వారా తనే గెలిచినట్లుగా ప్రచారం చేయించుకున్నాడు అని చెప్పేసి దేశం మొత్తం కూడా ఉద్యమం జరుగుతోంది ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా, అలెగ్జాండర్ లుకషెంకోకి వ్యతిరేకంగా. సో ఇటీవల జరిగింది ఎన్నికలు, వార్తల వ్యక్తుల్లో నేర్చుకున్నాం. ఈరోజు తనకు వ్యతిరేకంగా బెలారస్ దేశం వార్తలు నిలిచింది. సో ఈ రకంగా రెండు దేశాలు కూడా ఎన్నికలకు సంబంధించిన ఒక అంశంలో వార్తలు నిలిచాయి. ఇది ఒకటి చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బెలారస్కి మద్దతు పలుకుతున్న దేశాలు ఏవి అంటారు? చైనా, రష్యా. సో బెలారస్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మొదటి నుండి కూడా చైనాకి దగ్గర వ్యక్తి, చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అందులోనూ పుతిన్తో చాలా సంబంధాలు ఉంటాయి తనకి. సో వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు ఎవరైతే ఉన్నారో తను అలెగ్జాండర్ లుకషెంకోకి మద్దతు ఇస్తున్నాడు. సో అలెగ్జాండర్ లుకషెంకో గెలవడానికి కూడా వ్లాదిమిర్ పుతినే వెనుక ఉన్నాడని అది చాలా మంది అంటారు. బట్ అలెగ్జాండర్ లుకషెంకో దేశం ఏదైతే బెలారస్ ఉందో ఈ దేశానికి మద్దతుగా ఈరోజు రష్యా, చైనా ఉంది. ఎవరికి? అలెగ్జాండర్ లుకషెంకోకి మద్దతుగా, ప్రజలకి మద్దతుగా కాదు. అండ్ చాలా దేశాలు, ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా అసలు ఏం జరుగుతోంది, ఈ దేశాల్లో ఏం జరుగుతుందని ఐక్యరాజ్య సమితి కూడా కామెంట్ చేసింది. అలా వార్తలో నిలిచిన రెండు దేశాలు చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో వార్తలు నిలిచిన రెండు దేశాలు ఎందుకు అంటే ఇలా దేశంలో ప్రజాస్వామ్య ఎన్నికలే కానివ్వండి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సైనిక తిరుగుబాట్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలాంటి ప్రాంతాలు ఉంటే ఖచ్చితంగా వాటిని మ్యాప్ పాయింటింగ్ చేసేసి చూడండి. సో బెలారస్ ఇక్కడ ఉంటుంది. సో బెలారస్లో దాదాపు జనాభా కూడా 95 లక్షల జనాభా అంతే. సో ఆ బెలారస్ దేశంలో మళ్ళీ ప్రజల యొక్క తిరుగుబాటు జరుగుతుంది. ఒక దేశాధ్యక్షుని ఎన్నిక పైన ఒక అసమ్మతితో ప్రజలందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా బెలారస్ దేశం కూడా వార్తలు నిలిచింది ఈ రోజున. అండ్ నెక్స్ట్, ఇందాక మీకు ఆఫ్రికా దేశం అని చెప్పాను. ఆఫ్రికా దేశం మాలి అని ఇందాక చూడండి, మీకు మాలి అని చెప్పాను. సో మాలి దేశానికి సంబంధించి ఆఫ్రికా దేశం అది. ఈ రోజున ఆఫ్రికాకు సంబంధించిన రెండు చిరుతలు, ఒక మేల్ అండ్ రెండు ఫిమేల్, 3 చిరుతలు మొత్తానికి భారతదేశంలోని మైసూర్ జూకి చేరుకున్నాయి. మైసూర్ జూ ఇది రెండవసారి ఆఫ్రికా నుండి చిరుతలు రావడం అనేది రెండోసారి. అంటే మైసూర్ జూకి ఆఫ్రికన్ చిరుతల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫాస్టెస్ట్ ఎనిమల్ ఆన్ ల్యాండ్. సో చాలా స్పీడ్గా ఉరుకుతుంది ఇది. సో ముఖ్యంగా ఇది ఆఫ్రికాలోని ఒకవాంగో డెల్టా ప్రాంతంలో ఎక్కువగా కనబడుతుంది. మరియు సవన్నా ప్రాంతాలు ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయి. సవన్నా, ఒకవాంగో రివర్ అని మీకు ఎక్కడ చర్చించాను, ఒక 1 month బ్యాక్ మీకు బోట్స్వానా దేశంలో ఏనుగుల యొక్క అనుమానాస్పద మృతి అని చర్చించాను. సో ఒకవాంగో రివర్ ఆ డెల్టాలో ఈ చిరుతలు కనబడతాయి. అండ్ సవన్నా ప్రాంతంలో కనబడతాయి. అండ్ సౌత్ ఈస్ట్ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. సౌత్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ ఆఫ్రికాలో ఎక్కువగా ఈ చిరుతలు కనబడతా ఉంటాయి. IUCN లిస్ట్లో కూడా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్లో ఈ ఆఫ్రికన్ చిరుత అనేది వల్నరబుల్లో ఉంది. మనకు ఆ కేటగిరీ గురించి తరచూ చర్చించుకున్నాం. IUCN లిస్ట్ ఏంటి, సైట్స్ అంటే ఏంటి, దాన్ని చూద్దాం మనం. సైట్స్ ఏంటి, IUCN ఏంటి, భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో ఏ కేటగిరీ ఉంటుందని. సో IUCN లిస్ట్లో దీని యొక్క కేటగిరీ ఏంటంటే వల్నరబుల్. సో అంత పెద్ద ప్రమాదకరం, అంత పెద్ద అంతరించిపోతున్న జనాభా ఏమి కాదు. సో ఆఫ్రికా దేశంలో కీలకంగా ఉండే ఒక చిరుత. అండ్ నైజీరియా ప్రాంతంలో దీని యొక్క మనుగడ ఎక్కువ కనబడుతుంది, నైజీరియా. సో ముఖ్యంగా చెప్పాలంటే ఆఫ్రికా చిరుత ఆఫ్రికాలోని చాలా దేశాల్లో కనబడుతుంది. అండ్ ఈ ప్రాంతం గుర్తుంచుకోండి, ఒకవాంగో రివర్ ప్రాంతం, ఆ డెల్టా ప్రాంతము, సవన్నా అనేవి ఎక్కడ కనబడతాయి, సవన్నా ప్రాంతం సంబంధించి ఏ ఖండంలో ఉంటాయి, అవన్నీ చూడండి. సో ఆఫ్రికాకి సంబంధించిన చిరుతలు 3 చిరుతలు భారతదేశానికి వచ్చాయి. అవి ఏ జూకి వచ్చాయంటే మనం చూస్తూ ఉంటాం జంతు ప్రదర్శనశాలలో మనం రెగ్యులర్గా కొన్ని జంతువులను చూడడానికి వెళ్తాం. అలా రెండవసారి ఆఫ్రికన్ చిరుతలు భారతదేశానికి రావడం.
అండ్ మొట్టమొదటిసారి ఎక్కడికి వచ్చాయంటే హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఈ ఆఫ్రికన్ చిరుతలు ఉన్నాయి. సో ఈ రోజున 3 చిరుతలు మైసూర్ జూకి చేరుకోవడం జరిగింది, కర్ణాటక. సో దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది, ఎందుకంటే ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడా సంరక్షణ చర్యలు తీసుకుంటాయి. అండ్ ముఖ్యంగా గుర్తుంచుకోండి, కోవిడ్-19 పరిస్థితుల తర్వాత మొట్టమొదటిసారి ఎనిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఎనిమల్స్ని అక్కడ నుండి మనం తీసుకొచ్చుకున్న ప్రోగ్రామ్, ఒక వేరే దేశం నుండి ఎనిమల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఈ కోవిడ్-19 పరిస్థితుల తర్వాత ఫస్ట్ టైం, ముఖ్యంగా చిరుతల విషయంలో. ఇది ఒకటి కూడా చూడండి. సో అలా ఏమి అడిగారు, ఇటీవల కాలంలో మైసూర్ జూకి వచ్చిన చిరుతలు ఏ ఖండం నుండి వచ్చాయి అంటారు, ఆఫ్రికన్ చిరుతలు. సో అలా సవన్నా, ఒకవాంగో డెల్టా ప్రాంతంలో ఉండే, లేదంటే నైజీరియా ప్రాంతంలో ఉండే చిరుతలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ రోజున 3 చిరుతలు ఇండియాకి రావడం జరిగింది, 1 మేల్ 2 ఫీమేల్. సో ఆఫ్రికా చిరుతల విషయంలో ఇటీవల వార్తలు ఇచ్చింది. మనం కూడా ఇటీవల కాలంలో లెపర్డ్స్ గురించి నేర్చుకుంటున్నాం తరచు. లెపర్డ్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడ లెపర్డ్స్ పైన దాడి జరుగుతోందని, లెపర్డ్స్ ఏ రకంగా చంపబడుతున్నాయని, ఎందుకు చంపబడుతున్నాయని, ఇటీవల కాలంలో మంచు చిరుతల విషయంలో సంరక్షణ కేంద్రం కానివ్వండి, అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోండి. సో భారతదేశంలో కూడా చిరుతలు, మంచు చిరుతల విషయంలో సంరక్షణ కేంద్రం ఇటీవల ఉత్తరాఖండ్ కానివ్వండి. అండ్ ఎక్కువగా దాడులు ఎక్కడ జరుగుతున్నాయి, ఉత్తరాఖండ్ కానీ మహారాష్ట్ర కానివ్వండి, ఎందుకు జరుగుతున్నాయి, అలాంటివన్నీ చూసుకోండి. అవన్నీ మన ఇండియన్ చిరుతలు. ఇప్పుడు వచ్చినాయి ఆఫ్రికన్ చిరుతలు. ఆఫ్రికన్ చిరుతలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. కొన్ని ప్రముఖ జంతువులు ఉంటాయి ఒక్కొక్క దేశానికి సంబంధించి, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి. మనం అరేబియన్ హార్స్ అంటాం. అరేబియా నుండి మీకు చరిత్రలో కూడా చూడండి, అరేబియా గుర్రాలు కల రాజులు ఉన్నారు అని చెప్పేసి. సో అలా అరేబియన్ గుర్రం అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు. సో అలా గుర్రాల విషయంలో కానివ్వండి, లేదంటే చిరుతల విషయంలో కానివ్వండి, ఏదైనా ప్రత్యేకత సంతరించుకున్న ఒక జంతువు భారతదేశానికి వస్తున్నప్పుడు, ముఖ్యంగా హిందూ పేపర్లో కానీ అలర్ట్ పేపర్లో వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోండి. సో ఆఫ్రికన్ లెపర్డ్స్ ఈరోజు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్, ఇటీవల మనకి నాస్కామ్ ఒక టైటిల్తో ఒక పబ్లికేషన్ చేసింది, నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ శాంపుల్ కంపెనీ. సో మనకి నాస్కామ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. నాస్కామ్ గురించి ఇటీవల జరిగిన ఒక ఒప్పందం చూసాం మనం. సో ఈ రోజున నాస్కామ్ ఒక టైటిల్తో ఒక పేపర్ పబ్లిష్ చేసింది. ఆ టైటిల్ ఏంటంటే అన్లాకింగ్ ద వాల్యూ ఫ్రమ్ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ద ఇండియా ఆపర్చునిటీ అనే టైటిల్ గల పేపర్ని, అనే టైటిల్ గల సర్వేని ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది అంటారు, నాస్కామ్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ మనకి సర్వీసెస్ కంపెనీ. సో నాస్కామ్ రిలీజ్ చేసింది. అది ఏ పేరుతో అంటారు, అన్లాకింగ్ ద వాల్యూ ఫ్రమ్ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియా ఆపర్చునిటీ. సో ఇవేంటంటే పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో ఖచ్చితంగా గుర్తుపడతారు. 1-2 సార్లు చూడండి, కీవర్డ్స్ చూడండి, డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి సంబంధించిన ఈ డేటా, ఈ సర్వేలో ఏం చెప్పారు అంటే, నాస్కామ్ ఏం చెప్పింది అంటే, రానున్న 2025 సంవత్సరం వరకల్లా, 2024-2025 వరకల్లా భారతదేశంలో జీడిపి ఉంటుంది కదా. ఎవ్రీ టైం మనం ఎకానమీకి సంబంధించి జీడిపి అని నేర్చుకుంటాం. జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువుల యొక్క విలువ. సో అలా జీడిపికి సంబంధించి దేశం యొక్క వృద్ధి రేటును ఏ రకంగా కొలుస్తాం మనం, జీడిపి అంటాం. సో అలా జీడిపిలో ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది. వ్యవసాయ రంగం ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, సర్వీసెస్ సెక్టర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇలాంటి అంశాల ద్వారా మనం జీడిపిని ఎవ్రీ ఇయర్ దేశంలో జరిగిన గ్రోత్ రేట్ ఎంత అని జీడిపిలో ఒక పర్సెంటేజ్ మీరు చేస్తాం. 7.5 అని చెప్పేసి, అంటే అంతకుముందుతో పోలిస్తే ఇంకా 7% పెరిగింది అన్నట్టు. సో అలా సులభ పద్ధతిలో జీడిపిని కొలుస్తాం మనం. సో ఆ జీడిపిలో ఈ డాటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వాటా ఎంత వస్తుంది అంటే, దాదాపు $450 నుండి $500 బిలియన్ జీడిపిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ డేటా నుండే వస్తుంది అని చెప్పేసి ఇటీవల నాస్కామ్ ఇచ్చిన రిపోర్ట్లో చెప్పింది. సో ఇలాంటి కొన్ని ఎకానమీలో ఇలాంటి బిట్స్ అడుగుతాడు. సో ఇటీవల నాస్కామ్ రిపోర్ట్ ప్రకారము, ఆ రిపోర్ట్ పేరు చూసుకోండి, అందులో భారతదేశ జీడిపిలో రానున్న 2025 సంవత్సరం కల్లా జీడిపిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద మరియు డేటాకి సంబంధించి ఎన్ని నిధులు లేదా ఎంత మొత్తంలో కంట్రిబ్యూట్ చేస్తుంది అంటారు. $450 బిలియన్ నుండి $500 బిలియన్ మన జీడిపి మొత్తంలో కూడా కంట్రిబ్యూషన్ ఎక్కడికి వస్తుంది అంటే, పెద్దపీట
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా నుండి వస్తుంది అని చెప్పేసి ఇటీవల ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో రానున్న ప్రపంచంలో చూడండి ప్రతి ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ మీద, డేటా సైన్సెస్ మీద అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, న్యాచురల్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, వీటిపైనే ప్రపంచమంతా ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూస్తున్నాం. అవగాహన కల్పించడానికి ప్రతి ప్రభుత్వాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఇటీవల ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రతి సంస్థ కూడా, నిన్న ఫ్లిప్కార్ట్ గురించి ఒక ఒప్పందం చూసుకున్నాం, అంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక ఒప్పందం చూసుకున్నాం. సో తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒప్పందం చూసుకున్నాం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్ అని ప్రకటించింది. సో ప్రపంచం అంతా కూడా కీలకంగా మాట్లాడుతున్న ఒక వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. సో ఈరోజు మానవ మేధస్సుకి సరి సమానంగా అంతకు మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పనిచేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏ డేటా వచ్చినా ఏదొచ్చినా చూడండి. సో రానున్న సంవత్సరాల్లో జీడిపిలో కూడా మెజారిటీ వాటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, డేటా నుండే వస్తుంది అని చెప్పేసి నాస్కామ్ ఇచ్చిన రిపోర్ట్లో ఈ రోజున కీలకంగా ప్రస్తావించడం జరిగింది. అండ్ నెక్స్ట్ తలసేమియా. మీకు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి, సికిల్ సెల్ అంటే ఏంటి అని టోటల్గా డ్రా చేసి జూన్ మంత్లో చెప్పాను, ఒక్కసారి వీడియో రెఫర్ చేయండి. సో సికిల్ సెల్ అంటే ఏంటి, నార్మల్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి, సికిల్ సెల్ కొడవల రూపంలో ఎలా మారుతాయి, ఇలా కొడవల రూపంలో ఎందుకు మారుతాయి, అలా సికిల్ సెల్ అనీమియా అనేది ఏ రకంగా ఒక వ్యక్తికి వస్తుంది, అవన్నీ చర్చించుకుందాం. సో సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి, ఏ రకంగా బ్లడ్కి ఒక కంబైనింగ్ ఎఫెక్ట్ అనేది పోతుంది, బ్లడ్ని పట్టుకునే సామర్థ్యం అనేది పోతుంది. సో అలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్లడ్ అయిపోతుంది. సో అలా తలసేమియా కానివ్వండి, సికిల్ సెల్ సంబంధించి నేను క్రితం వీడియోలు చేశాను, ఇన్ డీటెయిల్గా దానికి చెప్పాను, ఒకసారి జూన్ మంత్లో చూడండి. సో ఈ రోజున ఈ తలసేమియాకి సంబంధించి భారతదేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు, సో హర్షవర్ధన్ గారు ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు. సో బ్లడ్ రిలేటెడ్ ఎక్కడ అంశం వచ్చినా కూడా గుర్తుంచుకోండి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని గుర్తుంచుకోండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంబంధించి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి, లేదా ఇటీవల ఈ బ్లడ్ సర్వీసెస్ అనే ఒక యాప్ కూడా వచ్చింది, రక్తకోష్ టీం వాళ్ళు తయారు చేసింది. సో అలా బ్లడ్ రిలేటెడ్ అంశాలు ఏమున్నా చూడండి. అండ్ ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు హర్షవర్ధన్ గారు ఒక తలసేమియాకి సంబంధించిన ఒక ల్యాబ్ని ఏర్పాటు చేస్తారు, శంకుస్థాపన ఇనాగ్రేట్ చేస్తారు. అది ఏంటంటే తలసేమియా స్క్రీనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్. సో తలసేమియాకి సంబంధించి డయాగ్నోసిస్ నుండి స్క్రీన్ చేయడం కానివ్వండి, డయాగ్నోస్ చేయడం కానివ్వండి, దానికి ఉండే ట్రీట్మెంట్ కానివ్వండి, అవన్నీ కూడా ఉండే ఒక ఉపయుక్తంగా ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ ల్యాబ్ అంటారు. సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హెడ్ క్వార్టర్లో చేశారు. ఎక్కడ ఉంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హెడ్ క్వార్టర్? న్యూఢిల్లీలో ఉంది. సో న్యూఢిల్లీలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో తలసేమియా స్క్రీనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్. ఎలా అడుగుతారు బిట్లు, ఇటువంటి అడుగుతారు కొన్ని. సో ఇటీవల తలసేమియాకి సంబంధించిన ఒక పేరు ఇది ఇస్తారు, తలసేమియా స్క్రీనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ని ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు ఎక్కడ ఏర్పాటు చేశారు, ప్రాంతం అని అడగొచ్చు, లేకపోతే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి అడగొచ్చు. సో ఈ రకంగా తలసేమియాకి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఒక అంశంతో ఈరోజు ఒక వార్త నిలిచింది. సో నార్మల్ బ్లడ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి, బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయో. సో ఒకవేళ తలసేమియా వచ్చిన బ్లడ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మనకు అంతమంది సికిల్ సెల్, నథింగ్ బట్ సికిల్ సెల్ లాంటిదే. సికిల్ సెల్ అంటే బ్లడ్ సెల్స్ అన్ని కూడా కొడవల్లాగా మారుతాయి. సో ఇలా మారితే వచ్చే దుష్పరిణామాలు ఏ రకంగా ఉంటుంది అవన్నీ మీరు ఒకసారి వీడియో రెఫర్ చేయండి, నేను క్రితం క్లాస్ ఇన్ డీటెయిల్ చెప్పాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఈ సికిల్ సెల్ కానివ్వండి, తలసేమియా కానివ్వండి, ఇవైనా కూడా హెరిడిటీ ఆధారంగా వస్తుంది. హెరిడిటీ అంటే వారసత్వం ఆధారంగా వస్తుంది, మన పూర్వీకుల నుండి ఒకరి నుండి ఒకరికి వస్తుంది. అంతే తప్పితే ఇది అంటువ్యాధి, కోవిడ్లాగా అంటువ్యాధి కాదు. సో బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ. అండ్ ఒకవేళ దీనికి ట్రీట్మెంట్ చేయాలి అంటే ఏంటి, ఒకటే ఒక సొల్యూషన్. సో బోన్ మ్యారో ఉంటుంది కదా, ఎముకలలో ఉండే మజ్జ, ఎముక మజ్జ అంటారు, రక్తం ఉత్పత్తి అని అక్కడ జరుగుతుంది, ఎముక మజ్జ అంటారు. సో బోన్ మ్యారో, ఇంగ్లీష్లో అయితే బోన్ మ్యారో అంటారు. ఆ బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేసేస్తే సరిపోతుంది, దాన్ని రీప్లేస్ చేయడమా ఏ రకంగా చేయడమని. సో బోన్ మ్యారో ట్రీట్మెంట్ పైనే తలసేమియా వ్యాధిని నయం చేయడం అనే ఒక నిబంధన ఉంటుంది, అదొకటి కూడా ఇంపార్టెంట్. ఈరోజు తలసేమియాకి సంబంధించి ఈ సెంటర్ పేరు చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఆయుష్కి సంబంధించిన అంశం, ఆయుష్. సో చూడండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎప్పుడైనా లింకింగ్ ఏర్పాటు చేసుకోండి. ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఆయుష్కి సంబంధించిన ఒక అంశం చర్చిస్తున్నాను. సో ఆయుష్ రిలేటెడ్గా గడిచిన వారంలో కానివ్వండి, గడిచిన నెలలో కానీ ఏమైనా అంశాలు ఉన్నాయా, ఉంటే ఇక్కడ లింక్ చేసుకోండి. లింక్ చేసుకోవాల్సిన, చదవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఒక్కసారి ఆ టాపిక్ దీనికి రిలేటెడ్గా అని ఒక్కసారి ఊహించుకోండి, సరిపోతుంది. సో అలా అందుకే మ్యాక్సిమం నేను చెప్తున్నాను, ఆ టాపిక్ చర్చించాము, ఈ టాపిక్ చర్చించామని జస్ట్ 1 సెకండ్లో చెప్పేస్తున్నాను. సో దానికి సంబంధించి ఎందుకంటే ఒక లింకింగ్ ఏర్పడుతుంది, ఎగ్జామ్లో సులభంగా గుర్తుకుంటుంది అని. సో ఈరోజు ఆయుష్ విషయానికి వద్దాం. ఎగ్జాంపుల్ నేను క్లాస్లో చూడండి, ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ అని నేర్చుకున్నాం.
అంతకుముందు ఆయుష్కు రిలేటెడ్గా ఏ అంశాలు ఉన్నాయి, అంతకుముందు పతంజలి విషయంలో ఆయుష్ ఏ రకంగా ఇన్వాల్వ్ అయింది, కొరోనిల్ స్వసరి ఏ రకంగా రిలీజ్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా చూడండి. అలా ఆయుష్ మంత్రిత్వ శాఖకి సంబంధించి మనం తరచూ ఏదో ఒక అంశం చర్చించుకుంటున్నాం. ఈ రోజున ఆయుష్కి సంబంధించి ఒక అంశం కూడా వార్తల్లో ఉంది. ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక కాలేజ్, సింపుల్గా AIIA, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇది ఎక్కడ పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో ఉంటుంది. ఈ సంస్థ ఈ రోజున ఢిల్లీ పోలీస్తో ఒక ఒప్పందం చేసుకుంది. అంటే సింపుల్గా వీరి మధ్యలో ఒక అవగాహన ఏర్పడింది. అదేంటంటే ఢిల్లీ పరివాహిక ప్రాంతంలో ఉండే మొత్తం కూడా ఢిల్లీ ప్రాంతంలో ఉండే పోలీసులు దాదాపు 80,000 మంది పోలీసులు, ఢిల్లీ చుట్టుపక్కల ఉండే పోలీసులందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశం. అందులోనూ కోవిడ్ పరిస్థితుల కాలంలో మనం చూస్తున్నాము, ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళే సౌకర్యాలు లేవు. ఎవరైనా టెలిమెడిసిన్ లేదా దాంతోపాటు టెలిమెడిసిన్ ఈ సంజీవని ఇటీవల కాలంలో మనం నేర్చుకున్నాము. దాంతోపాటు సంచార వైద్యశాలలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఒక్కొక్క రాష్ట్రంలో సంచార వైద్యశాలలు ఏ రకంగా ప్రారంభమయ్యాయని. మరి దాంతోపాటు ఈ రోజున ఢిల్లీ పోలీస్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఢిల్లీ పోలీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా వ్యాధి చేసినా, జబ్బు పట్టినా వారికి వైద్య సదుపాయాలు కల్పించడానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు ఈ రెండు సంస్థలు కలిసి. ఢిల్లీ పోలీసు, AIIA, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఈ రోజున ఆ అంశం ఏంటంటే ధన్వంతరి రత్. ధన్వంతరి అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ సంబంధించి చాలా మంది తెలుసు, ధన్వంతరి అంటారు. సో ధన్వంతరి రత్ ఇటీవల వార్తల్లో నిలిచింది. దాని యొక్క ఉపయోగం ఏంటి, ఎవరి ఒప్పందం ఆధారంగా వచ్చింది అంటారు. సో ధన్వంతరి రత్ అంటే ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఉండే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, పోలీస్ క్వార్టర్స్, ఆ క్వార్టర్స్లో కానివ్వండి, ఢిల్లీ పోలీసులు ఎక్కడైతే నివాస ప్రాంతాలు ఉంటాయో వారికి ఏమన్నా మనకి వైద్య సదుపాయాలు కావాల్సిన పరిస్థితిలో ఒక ఫోన్ చేస్తే ఈ అంబులెన్స్ వస్తుంది. కానీ ఇంకోటి గుర్తుంచుకోండి, కేవలం ఆయుర్వేదిక్ వైద్యం మాత్రమే అందిస్తుంది. సో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పడింది. అందులోనూ సాధారణంగా మనం సహజ సిద్ధంగా వైద్య సదుపాయాలు ఏవైతే ఉంటాయో చరిత్ర ఆధారంగా మనం చూస్తున్నాం. ఆయుష్ అని చెప్పేసి ఆయుర్వేదిక్ మెడిసిన్కి డిమాండ్ పెరగడం కానివ్వండి, అలా ఆయుర్వేదిక్ అంశాలపైన ఎక్కువగా ఆధారపడుతున్నాం. సో అలా ఢిల్లీ పోలీస్ ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలు ఏదైనా వ్యాధి బారిన పడ్డా ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఈ ధన్వంతరి రత్ వస్తుంది. వారికి వ్యాధి నయం చేయడానికి వారికి మెడిసిన్ కూడా ఇస్తుంది, అవి ఆయుర్వేదిక్ మెడిసిన్. సో ఈ రకంగా ధన్వంతరి రత్ అనేది ఈరోజు ఢిల్లీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీస్ కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో రెండు సంస్థల మధ్యలో ఒక ఒప్పందం ఆధారంగా వచ్చింది. మరి ఈ సంస్థల ఒప్పందంగా ఇంకోటి కూడా వచ్చింది. అదేంటంటే ఇంకొక అంశము ఆయురక్ష. ఇందాక చెప్పాను, ఢిల్లీ పోలీసు మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఈ రెండు కూడా ఒక ఒప్పందం ఆధారంగా ధన్వంతరి రత్ వచ్చింది. మరియు ఆయురక్ష పేరుతో ఢిల్లీ పోలీసులు దాదాపు 80,000 మందికి కావలసిన మెడిసిన్ కానివ్వండి, ఇప్పుడు విటమిన్ టాబ్లెట్సే కానివ్వండి, ఆయుర్వేదిక్ మందులు అన్నీ కూడా సరఫరా చేసే విధంగా ఒక అంశం వార్తల్లో నిలిచింది. సో ఢిల్లీ పోలీస్ మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఈ రోజున ఆయురక్ష పేరు ఎవరికి సంబంధించింది, ఢిల్లీ పోలీసులకు సంబంధించింది. మరి ధన్వంతరి రత్ ఎవరికి సంబంధించింది, ఢిల్లీ పోలీసులకు సంబంధించింది. సో అలా ఆయుర్వేదిక్ అంశాలకు పెద్దపీట వస్తుంది ఈ రోజున. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, DIIT పూణే కేంద్రంగా పనిచేస్తుంది. మనం రెగ్యులర్గా DIIT గురించి కూడా చూస్తున్నాం. క్రితం క్లాస్లో చూసాము. అతుల్య అనే పేరుతో డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ కానివ్వండి, లేదా డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ కానివ్వండి, లేకపోతే మనకు శానిటైజరీ బాక్స్ కానీ నేర్చుకున్నాం అతుల్య పేరుతో. ఇటీవల లాంచ్ చేశారు అధికారికంగా అని కూడా. ఈ రోజున DIIT డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు, అది కూడా ఆయుర్వేదిక్ అంశాల ఆధారంగా. సో ఇప్పటి వరకు IITలు మాస్క్లను తయారు చేశాయి. మనకు IIT ఢిల్లీ కరోనా కవచ్ అని, మరియు DRDO లాంటి వాళ్ళు PPEలను తయారు చేస్తారు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, బయోసూట్ అని. సో అలా ఇటీవల కాలంలో రెగ్యులర్గా రైల్వేస్, DRDO, IITs అన్నీ కూడా ఈ కరోనా కాలంలో మన యొక్క ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన పరిశోధనలు చేస్తున్నాయి. సో అలా రక్షణ రంగానికి పరిమితమైన ఈ సంస్థలు కూడా ఈ రోజున మన యొక్క రక్షణ, వ్యాధి నుండి రక్షణ కాపాడే విషయంలో చూస్తున్నాయి. అలా ఇటీవల కాలంలో చూడండి DIIT ఒక ఆయుర్వేదిక్ మాస్క్ను తయారు చేసింది. సో ఆయుర్వేదిక్ మాస్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని పేరు ఏంటి అంటారు, పవిత్రపతి అనే ఒక ఆయుర్వేదిక్ మాస్క్ ఇటీవల వార్తల్లో నిలిచింది. దాన్ని ఎవరు తయారు చేశారు అంటారు. సో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ రోజున వైద్య సదుపాయాలు ఇచ్చే వైద్యులు కానివ్వండి, లేదంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవసరం ఉండే ప్రాంతాలు ఉంటాయి కొన్ని. సో కొన్ని ఆఫీసులలో కానివ్వండి, లేదా ముఖ్యంగా హాస్పిటల్ ప్రాంతాల్లో. సో ఈరోజు PPE పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ యొక్క డిమాండ్ ఏందో మనం చూస్తున్నాం. అలా ఇటీవల DRDO వాళ్ళు బయోసూట్ పేరుతో రిలీజ్ చేశారు. ఈరోజు డిఫెన్స్
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సో DIAT సంస్థ వారు ఒక పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేశారు. అదేంటంటే యాంటీ మైక్రోబియల్ PPE. యాంటీ మైక్రోబియల్ అంటే ఏంటంటే ఆ PPEతో ఎలాంటి మైక్రోబ్స్ కూడా మన శరీరానికి హాని చేయవు. ఆ PPE కిట్ పేరు ఏంటి అంటారు? ఔషధ తార. సో ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి, ఒకటి పవిత్రపతి అండ్ ఔషధ తార. ఈ రెండు అంశాలను తయారు చేసింది ఎవరు అంటారు? DIAT. సో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అండ్ ఔషధ తార అనేది PPE, ఇదేమో ఫేస్ మాస్క్. ఓకేనా, ఇవి రెండు చూసుకోండి అండ్ ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ వస్తాయి. ఇదేంటి? యాంటీ మైక్రోబియల్ PPE కోట్ అండ్ ఇదేమో ఆయుర్వేదిక్ ఫేస్ మాస్క్. మరి దాంతోపాటు ధన్వంతరి, ఇవన్నీ కూడా చూడండి ఆయుర్వేదిక్ రిలేటెడ్ అంశాలు ఒక దగ్గర చెప్పాను. అండ్ నెక్స్ట్, ఈ రోజున రైల్వేలకు సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చర్చించుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈరోజు రైల్వేస్కి సంబంధించిన ఒక అంశం ఏంటంటే డ్రోన్లు. అండ్ చూడండి, కరోనా పరిస్థితుల కాలంలో డ్రోన్ల యొక్క ఉపయోగం అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానివ్వండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ డ్రోన్లే కానివ్వండి. సో ఇలాంటి డ్రోన్లు ఇటీవల కాలంలో ఇండోర్ ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో పరిసర ప్రాంతాలు COVID-19 వ్యాధి వ్యాపిస్తున్న ప్రాంతాలన్నింటినీ కూడా శానిటైజేషన్ చేశారు. మరియు డ్రోన్ల సాయంతో నిఘా వేస్తున్నారు పోలీసులు, ఎవరైనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారా అని. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు COVID-19ని అరికట్టడానికి, కట్టడి చేయడానికి డ్రోన్ల సహాయం కావాలంటే సులభతరంగా అనుమతులు కావాలి అని గరుడ్ పోర్టల్ కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. సో అలా గరుడ్ పోర్టల్, యాక్రోనిమ్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఈ రోజున ఇండియన్ రైల్వేస్ రెగ్యులర్గా చూడండి, ఈ కరోనా పరిస్థితుల కాలంలో రైల్వేస్ యొక్క పాత్ర ఏంటి అని మెయిన్స్లో కూడా అడగచ్చు. సో రైల్వేస్ విశిష్ట పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల ఐసోలేషన్ కోచ్లుగా పనిచేస్తున్నాయి రైల్వేస్. సో ఒక వైద్య సదుపాయాలు ఇప్పటికిప్పుడు ఇంతమంది జనాభాకి హాస్పిటల్ కట్టే పరిస్థితి లేవు, అంత నిధులు కూడా మన దగ్గర లేవు, అంత టెక్నాలజీ అంత తొందరగా లేదు. సో ఈ హాస్పిటల్ కట్టే లోపల ఎంతమంది చనిపోతారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు రైల్వే కోచ్లను ఐసోలేషన్ సెంటర్గా మార్చాము. అండ్ రైల్వేస్ అన్నీ ఇప్పుడు నడవట్లేదు కరెక్టే, కానీ ఎసెన్షియల్ సర్వీసెస్ కింద వస్తు రవాణా చేస్తున్నాయి. ఒక ప్రాంతంలో ఒక గూడ్స్ రైలు నడిపిస్తున్నాం మనం. అండ్ దాంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో మనం May 1వ తేదీన శ్రామిక్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించాము. సో కొంతమంది వలస కార్మికులు ఎక్కడైతే సుదూర ప్రాంతాలు చిక్కుకుపోయారో, స్టూడెంట్స్, వలస కార్మికులు, వీరి కోసం శ్రామిక్ ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి. సో అలా ఇటీవల కాలంలో రైల్వేల యొక్క పాత్ర అద్భుతం. అందులో భాగంగా COVID-19 బారిన పడకుండా కెప్టెన్ అర్జున్ పేరుతో ఒక రోబోని చేశారు. కెప్టెన్ అర్జున్ యొక్క ఉపయోగం చూసాము. రక్షక్ ముంబై రైల్వేస్. మరియు దాంతోపాటు ఈరోజు రక్షణ రంగం, ముఖ్యంగా రైల్వేస్ సంబంధించి రక్షణ పరిస్థితులను సర్విలెన్స్ చేయడానికి, నిఘా వేయడానికి, రైల్వేల చుట్టుపక్కల ప్రాంతాలను నిఘా వేయడానికి అధునాతనంగా డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. సో 2 డ్రోన్లు నింజా ఇటీవల ముంబై డివిజన్లో ప్రారంభించారు. అంటే దీని యొక్క ఉపయోగం ఏంటి? డ్రోన్లు అంటే సింపుల్ చెప్తాను. సో రైల్వే స్టేషన్లో ఎవరెవరు వస్తున్నారు, అండ్ రైల్వేల చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయి, ఎక్కువ క్రైమ్స్ ఎక్కువగా ఉంటాయి. చూడండి రైల్వే చుట్టుపక్కల ప్రాంతాల్లో థెఫ్ట్, దొంగతనాలు కానివ్వండి, లేదా ఎలాంటి నేరాలైనా చూడండి రైల్వే చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా జరుగుతాయి. సో అవన్నిటిని కూడా సర్విలెన్స్ చేయడానికి, సో రైల్వే ట్రాక్ల పైన సర్విలెన్స్ చేయడానికి, అంటే నిఘా వేయడానికి, అలా రైల్వేలో రక్షణ రంగానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా సులభతరం చేయడానికి ఈ రోజున ఇండియన్ రైల్వేస్ నింజాస్ పేరుతో డ్రోన్ సిస్టమ్ని కూడా ప్రారంభించాయి. డ్రోన్స్, నింజాస్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటారు. అంటే మానవ రహిత విమానాలు. సింపుల్ చెప్పాలంటే మనం చూస్తూ ఉంటాం పెళ్లిళ్ళలో డ్రోన్స్ ఏ రకంగా క్యాప్చర్ చేస్తూ ఉంటే దూరంగా మన దగ్గర రాకుండా కూడా. ఇటీవల కాలంలో లాక్డౌన్ నిబంధనలు వేయడానికి ఎక్కడెక్కడో డ్రోన్స్ మందిని క్యాప్చర్ చేశాయి నిఘా వేయడానికి. సో నిఘాలో అద్భుతం ఈరోజు డ్రోన్స్. సో అలా సర్వీలెన్స్ సిస్టమ్, రైల్వేల సర్వీలెన్స్ కోసం ఇటీవల బాంబే డివిజన్లో డ్రోన్లను కేటాయించడం జరిగింది. అలా దేశంలో ఉన్న రైల్వేస్ అన్నిటికీ కూడా రైల్వే స్టేషన్ నిఘా వేయడం, రైల్వే ట్రాక్లు మరియు రైల్వే చుట్టుపక్కల సెన్సిటివ్ ప్రాంతాల్లో క్రైమ్ యాక్టివిటీస్ ఏవైతే జరగకుండా ఉంటాయో డ్రోన్ల యొక్క ఉపయోగం చేస్తున్నారు. అండ్ చూడండి RPF, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఉంటారు మనకి రైళ్లలో. అక్కడక్కడ పోలీసులు కనబడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు నైట్ పూట. సో ఆ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉంటారో ఒక్క డ్రోను 8 నుండి 10 మంది చేసే నిఘా వేస్తుంది. సింపుల్గా చూడండి, ఆటోమేటిక్గా సులభతరం అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డ్రోన్లు కానివ్వండి, మానవునికి రక్షణ వ్యవస్థను పెంచుతున్నాయి, అందులో పాటు నిఘా పెంచుతున్నాయి. 10 మంది పోలీసులు ఈజ్వల్ ఒక డ్రోన్ అంటే అర్థం చేసుకోండి. సో ఈ రకంగా డ్రోన్లు కూడా ఈరోజు వార్తల్లో నిలిచాయి. అండ్ నెక్స్ట్ రైల్వేస్ సంబంధించి చూడండి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానివ్వండి, డార్జిలింగ్ ప్రాంతము, అలాంటివి కూడా బిట్స్ అడుగుతారు. అండ్ ఈ రోజున చాలా మంది కూడా ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే పియర్ బ్రిడ్జ్ అనేది ఒకటి వార్తల్లో నిలిచింది. ఇది 2 days బ్యాక్. నేను ఇవాళ యాక్చువల్లీ దీనికి ఇంటర్లింక్ చేసుకుంటూ చెప్తున్నాను. సో
ఇప్పుడు ఏంటంటే ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్టింగ్ వరల్డ్స్ టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్ అంటున్నారు. సో అక్రాస్ ద రివర్ అంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జ్ అంటున్నారు. సో టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇది పియర్ బ్రిడ్జ్ అని గుర్తుంచుకోండి. పియర్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే ఏదైనా నది ఉందనుకోండి, నది లోపలికి కూడా పిల్లర్స్ వేసేస్తారు. పిల్లర్స్ వేసేసి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తారు. సో అలా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పియర్ బ్రిడ్జ్ ఎక్కడ అంటే మణిపూర్లో ఈ రోజున ఏర్పాటు జరుగుతోంది. దానికి సంబంధించి ఏ నది పైన అంటారు, ఎప్పుడైనా నది పరివాహిక ప్రాంతంగా నది నుండి ఈ కొండ నుండి ఈ కొండ మధ్యలో నది పోతుంది కదా, ఈ రెండింటిని జాయిన్ చేయడానికి రైల్వే బ్రిడ్జ్ వేయాలి. సో ఈ రైల్వే బ్రిడ్జ్ వేయడానికి మనం పిల్లర్స్ వేస్తాము. ఈ రోజున పిల్లర్స్ ఏవైతే ఉంటాయో అత్యంత పొడవైన పిల్లర్స్ వేసేసి ఒక రైల్వే బ్రిడ్జ్ వార్తలు నిలిచింది. అలా ప్రపంచంలో అత్యంత టాలెస్ట్ బ్రిడ్జ్, సూపర్లేటివ్. సో అలా టాలెస్ట్ బ్రిడ్జ్ ఏ నది పైన అంటారు, ఇజాయ్ నది పైన. ఇజాయ్ నది ఎక్కడ ఉంది? సో ఇజాయ్ నది వార్తల్లో నిలిచింది. ఇజాయ్ నది మణిపూర్లో ఉంది. ఇది ఎక్కడ అంటే దాదాపు 141 మీటర్స్ ఉంటుంది ఒక్కొక్క పిల్లర్. 141 మీటర్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లర్స్ అన్నట్టు. అంతకుముందు ఈ రికార్డ్ ఎక్కడ ఉండే అంటే మాంటినెగ్రో, యూరప్ ఖండంలోని మాంటినెగ్రోలో ఉండే. మాంటినెగ్రో గురించి కూడా మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాం. మొట్టమొదటి యూరోపియన్ దేశం, కరోనా ఫ్రీ దేశం మాంటినెగ్రో. ఆ ఇమేజ్ కూడా మీకు చూపించాను. సో మాంటినెగ్రో అంతకుముందు టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్ విషయంలో ఉండేది. ఈ రోజున భారతదేశ రైల్వే సంబంధించి నార్త్ ఈస్ట్ ప్రాంతమైన మణిపూర్లో ఇజాయ్ నది పైన టాలెస్ట్ పిల్లర్స్ వేసుకుంటూ నిర్మాణం చేస్తున్నారు. అంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం ఒకటి, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్, అత్యంత పొడవైన. సో ఇదేంటి, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది చూడండి, రెండు ప్రాంతాలు కలపడానికి ఇక్కడ పిల్లర్స్ ఏమీ వేయలేదు మనం. సో పిల్లర్స్ లేకుండా కేవలం మనం ఒక యూ షేప్, అదేదైతే ఉందో అర్ధచంద్రాకారం నిర్మాణం చేసుకున్నాం. సో ఇదేంటంటే హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్, ఇది టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్. ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. ఇదేంటి చినాబ్ నది పైన, ఇది ఇజాయ్ నది పైన. సో అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. సో దీని గురించి చూడండి, పియర్ బ్రిడ్జ్ అంటే ఇది చూడండి, అండ్ హైయెస్ట్ బ్రిడ్జ్ చినాబ్ నది పైన ఉంది. సో ఇవి ఏంటంటే పిల్లర్ల సాయంతో, ఇది వితౌట్ పిల్లర్స్ ఏదైతే ఉంటుందో నదిలో పిల్లర్ పడకుండా ఒక నిర్మాణాన్ని చేపట్టి కడతారు. అలా చినాబ్ నది పైన ఉంది. సో ఈ పియర్ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం ఏంటంటే దాదాపు 111 కిలోమీటర్ల దూరమైన ఒక రైల్వే మార్గం ఉంది. అందులో భాగంగా రైల్వే మార్గాన్ని కనెక్ట్ చేయడానికి ఈ మధ్యలో ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అది ఎక్కడ అంటే జిరిబం, తుపుల్, ఇంఫాల్ ఈ 3 ప్రాంతాలను కలిపేది 111 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 111 కిలోమీటర్స్ భాగంగా మధ్యలో ఈ నది పై నుండి ఒక బ్రిడ్జ్ వేశారు. ఇది ఒకటి కూడా చూడండి. సో పియర్ బ్రిడ్జ్, ఇది నార్మల్ బ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ ఈ రోజున రైల్వేలకు సంబంధించిన ఇంకొక అంశం వార్తల్లో నిలిచింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నిన్నటి క్లాస్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మనం ఏం నేర్చుకున్నాము, భారతదేశానికి సంబంధించిన ఎన్నికల కమిషనరు ఒక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్లో మాండలియాంగ్లో ఉన్న ఫిలిప్పీన్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా పోయాడు అన్నాము. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశంలో ఇటీవల కాలంలో చేసిన ఫండ్స్ కానివ్వండి, ఎక్కడెక్కడ కార్యకలాపాలు చేస్తుంది, అలా మనకి అండమాన్ నికోబార్లో కానివ్వండి, ఇలాంటివి వెస్ట్ బెంగాల్లో కానివ్వండి ఎన్ని నిధులు కేటాయించింది ఇవన్నీ కూడా చూడండి ఎకానమీ పార్ట్లో వస్తాయి. సో ఈ రోజున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత రైల్వేల విషయంలో కూడా ఒక సహాయం చేయబోతోంది. అదేంటంటే దాదాపు $1 బిలియన్ అంటే ఏంటి అంటే ఆల్మోస్ట్ 7,800 కోట్ల రూపాయలు భారత్కి ఇవ్వబోతోంది రైల్వేల విషయంలో. దేనికోసం అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్. ఏ రెండు ప్రాంతాల మధ్యలో అంటే ఢిల్లీ మీరట్, దాదాపు వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఢిల్లీ మీరట్ మధ్యలో అంటే అరౌండ్ 82 కిలోమీటర్స్ ఉంటుంది, 82 కిలోమీటర్స్. సో ఈ ర్యాపిడ్ ట్రాన్స్మిట్ అంటే బుల్లెట్ ట్రైన్స్ అన్నట్టు. ఆ బుల్లెట్ ట్రైన్స్ నిర్మించడానికి రానున్న 5 ఏళ్ల పాటు 2025 వరకు 4 విడతలుగా ఈ నిధులను రైల్వేలకు ఇస్తారు. సో అలా రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం కూడా ఈ రోజున ఏడీబీ మనకు సాయం చేసిపోతుంది. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఫిలిప్పీన్స్ మాండలియాంగ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల మనకు సంబంధించి ఎవరు పోయారు, అక్కడ ఉపాధ్యక్షులు ఎవరు ఉన్నారు అదంతా కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సో ఇలా ఏ ప్రాంతాల మధ్యలో అంటే ఢిల్లీ మీరట్ రానున్న 5 ఏళ్ల పాటు విడతల వారీగా $1 బిలియన్ రిలీజ్ చేస్తుంది, దాదాపు 7,800 కోట్లు. సో అలా రైల్వేలకు సంబంధించి ఇది ఒకటి కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రైల్వేల ప్రైవేటీకరణ అవన్నీ కూడా చూడండి. అండ్ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము COVID-19 ఇంపాక్ట్ ఆన్ యూత్, రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ రీజన్స్ అండ్ విమెన్ అవన్నీ చూస్తున్నాం. ఈ రోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి ఇంకొక రిపోర్ట్ ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, బాల కార్మిక వ్యవస్థ సంబంధించి మనం రెగ్యులర్గా నేర్చుకున్నాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ 2 సంస్థలు కలిపి అసలు కోవిడ్ పరిస్థితులు లాక్డౌన్ కారణంగా భారతదేశంలో ఎంతమంది ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారని అధికారికంగా ఒక పత్రాన్ని రిలీజ్ చేశారు. అందులో ఎంతమంది అంటే భారతదేశంలోని 41 లక్షల మంది యూత్ ఈరోజు కోవిడ్ పరిస్థితుల కారణంగా
ఉద్యోగము ఉపాధి ప్రశ్నార్థకమైంది. వీళ్ళందరూ కూడా డిప్రెషన్లోకి పోతున్నారు అని చెప్పేసి మనం క్రితం క్లాస్లో చూసాము. ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చూడండి, COVID-19 ఇంపాక్ట్ ఆర్ లాక్డౌన్ ఇంపాక్ట్ ఆన్ యూత్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాము, అందులో ఉంటుంది. సో అధికారికంగా ఈరోజు ADB మరియు ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది 41 lakh యూత్ లూజ్ జాబ్స్ ఇన్ ఇండియా డ్యూ టు COVID-19. ఇది ఇండియాలో మాత్రమే కాదు, గుర్తుంచుకోండి, ఇండియాలోనే పోతున్న ఉద్యోగాలు అనుకోకండి. ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఈరోజు COVID-19 పరిస్థితుల కారణంగా చాలా వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి రిపోర్ట్స్ అనేవి ఏమో వచ్చినప్పుడు చూడండి, COVID-19 అధికారికంగా ఇస్తాయి. అందులోనూ ఏషియాకి సంబంధించిన కీలకమైన సంస్థ, అందులోనూ మనకి UNOకి సంబంధించి ఒక అనుబంధ సంస్థ ILO. సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో COVID-19 లేదా లాక్డౌన్ ఈ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అతలాకుతలమైపోయినాయి. భారతదేశంలో చాలా మంది, కొన్ని లక్షల మంది యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు, ఉద్యోగాలు పోయాయి. సో ప్రతి ఒక్కరు కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు అని మనం తరచూ చర్చించుకుంటాం. ఇందాక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ILO ఇచ్చిన నివేదిక ఆధారం కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని ముందుండి నడపడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ తీసుకొచ్చింది. దీని గురించి మనం రెగ్యులర్గా నేర్చుకుంటున్నాం. సో ఇందులో భాగంగా రానున్న ఎగ్జామ్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గురించి ఖచ్చితంగా బిట్ ఉంటుంది, షూర్గా ఉంటుంది ఎకానమీ పార్ట్లో. అందులో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్కొక్క రంగాన్ని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషి ఏంటి. ఎగ్జాంపుల్ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు కానివ్వండి, ఎగ్జాంపుల్ మత్స్య సంపదను ఆదుకోవడానికి వ్యవసాయ రంగం కోసం ఎలాంటి రుణాలు ఇస్తోంది అని, మరియు మత్స్య సంపద యోజన ఏంటి అన్నారు, లేకపోతే ఇండస్ట్రీస్ MSMEలను ఆదుకోవడానికి ఎన్ని లక్షల కోట్ల రుణాలు ఇస్తుంది అంటారు, మరియు దాంతోపాటు సర్వీస్ సెక్టర్ కోసం ఏమిస్తుంది అంటారు. అన్నిట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్. సో అదే ఇప్పుడు ఈరోజు మనకు వార్తల్లో నిలిచింది. మనం PM స్వనిధి ప్రోగ్రామ్ గురించి తరచూ చర్చించుకుంటున్నాం. PM స్వనిధి, అందుకే చెప్తున్నాను, రానున్న ఎగ్జామ్లో PM స్వనిధికి సంబంధించి ఖచ్చితంగా బిట్ ఉంటుంది, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఆత్మనిర్భర్ అభియాన్ భారత్ ఏదైతే ఉంటుందో అందులో PM స్వనిధి గురించే బిట్ అడుగుతాడు. సో ఈ PM స్వనిధి గురించి మనం ఇటీవల మహారాష్ట్ర టాప్ ప్లేస్లో ఉంది. సో మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్ PM స్వనిధి కింద టాప్ ప్లేస్లో ఉంది అని నేర్చుకున్నాము. ఇప్పటివరకు మనకు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 8 లక్షల మంది PM స్వనిధి రుణాల కోసం అభ్యర్థిస్తున్నారు ప్రభుత్వాన్ని అని చూసాము. అలా PM స్వనిధి కింద ఎంత ఇస్తారంటారు, 10,000 రూపీస్. స్ట్రీట్ వెండర్స్ అంటే ఏంటో మనం చూస్తున్నాం. మార్చి 24, 2020 సంవత్సరం కల్లా ఎవరైతే చిరు వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వారు అర్హులు అని, 2 ఏళ్ల పాటు 2022 మార్చి వరకు అమల్లో ఉంటుంది అని, దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏ రకంగా ఉంటుంది, మంత్లీ ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్. సో సింపుల్ చెప్పాలంటే EMI ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ పే చేసే వారు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి ఇంట్రెస్ట్ వెనక్కి వస్తుంది అని, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అలా ఒక వ్యక్తికి 10,000 రూపాయలు మళ్ళీ కూడా వారు అతను ఎవరైతే ఉంటారో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలి. సో తను మళ్ళీ తన యొక్క స్వయం ఉపాధి కార్యక్రమాలు చేసుకోవాలి అని PM స్వనిధి వచ్చింది అన్నాను. సో ఈ రోజున PM స్వనిధికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఈ మంత్రిత్వ శాఖ దీన్ని మొత్తం కూడా టేక్అవుట్ చేస్తుంది. మనకు తెలుసు హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ SIDBI గురించి తరచూ నేర్చుకుంటున్నాం. SIDBI స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాంకే మోస్ట్ ఇంపార్టెంట్ రోజు PM స్వనిధి విషయంలో. సో ఈ రోజున లోకల్ అథారిటీస్, అర్బన్ లోకల్ అథారిటీస్ని టార్గెట్ చేస్తూ PM స్వనిధి కింద మొబైల్ యాప్లను కూడా రూపొందించామని చెప్పేసి హర్దీప్ సింగ్ పూరి గారు ఇటీవల ఒక వార్తాపత్రిక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో లోకల్ యాప్ దేనికోసము, అర్బన్ ప్రాంతాల్లో ఉండే స్ట్రీట్ వెండర్స్ని టార్గెట్ చేస్తూ వారందరికీ కూడా ఈ PM స్వనిధి కింద ప్రోత్సాహం ప్రభుత్వం నుండి దక్కాలి అనే ఉద్దేశంతో ఒకటి వార్తలు నిలిచింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, కోవిడ్ పరిస్థితుల కాలంలో మనం తరచూ చూస్తున్నాం వ్యాక్సిన్ ప్రిపరేషన్ అని, భారతదేశానికి సంబంధించిన వ్యాక్సిన్ అని, స్పుత్నిక్ V రష్యాకి సంబంధించి. కానీ రష్యాలో వివాదం ఏముంది, క్లినికల్ ట్రయల్స్ విషయంలో వివాదం చూస్తున్నాం. ఈ రోజున ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, మనం రెగ్యులర్గా చూస్తున్నాం, స్కాట్ మారిసన్ ఇటీవల ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ దేశంలో తయారయ్యే వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, ఆస్ట్రేలియాలో తయారు చేసుకునే వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రెండు కలిపి ఆస్ట్రేలియా కోసము వ్యాక్సిన్ ప్రిపరేషన్లో ఉన్నాయి. దానికి సంబంధించి వ్యాక్సిన్ తయారీ జరిగింది. phase 1 క్లినికల్ ట్రయల్స్ అయిపోయిందంట, phase 2 అయిపోయిందంట, అండ్ phase 3 ఇప్పుడు జరుగుతుందంట. సో అన్ని క్లినికల్ ట్రయల్స్ అయిపోయేసి అధికారికంగా సెప్టెంబర్లో మేము వ్యాక్సిన్ తీసుకొస్తాము. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనకా కంపెనీస్ రెండు కలిపి కూడా ఆ వ్యాక్సిన్ ఏదైతే తీసుకొస్తారో
దానికోసము ఆస్ట్రేలియా ప్రజలందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తోంది అని చెప్పేసి ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వమే ముందుండి ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు వ్యాక్సిన్ అనే ఒక నిబంధన చెప్పాడు సింపుల్గా. సో ఆ రకంగా కొన్ని కోట్ల బిలియన్ డోసులను ఈ రోజున ఒక ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది. సో అలా ఆస్ట్రాజెనకా కంపెనీ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యాక్సిన్ ప్రిపరేషన్లో నిమగ్నమైనాయి. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున చూడండి, కేంద్ర ప్రభుత్వం నుండి కానివ్వండి, కొన్ని అధికారిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి నుండి కొన్ని అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, గృహ సంబంధ అంశాలు కానివ్వండి, హౌసింగ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్వేలు కానివ్వండి, సో వైద్యానికి సంబంధించిన నివేదికలు కానివ్వండి, సో సోషల్ ఇష్యూస్ ఈరోజు సమాజంలో ఉండే ఏవైతే సోషల్ ఇష్యూస్ ఉంటాయో హౌసింగ్, ఎడ్యుకేషన్ మరియు హెల్త్, వీటికి సంబంధించిన నివేదికలు వార్తాపత్రికలో కనబడితే ఖచ్చితంగా వాటిని చూడండి, ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ రోజున క్యాన్సర్కి సంబంధించి హెల్త్ ఇష్యూ ఒకటి వార్తలో నిలిచింది. అదేంటంటే ఒక సర్వే, ఒక నివేదిక, ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ పేరేంటంటే నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ 2020 ఆధారంగా ఈ సర్వేని, ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటారు? ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మరియు దాంతోపాటు మనకి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్. సో NCDIR సంస్థ, ICMR, NCDIR సంస్థ సంయుక్తంగా క్యాన్సర్కి సంబంధించిన ఒక సర్వేని రిలీజ్ చేశాయి. అందులో భారతదేశంలో క్యాన్సర్ బారిన ఎంతమంది పడ్డారు, రానున్న కాలంలో ఈ క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా, ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతారు. హెల్త్ ఇష్యూ. సో ప్రస్తుతం 2020లో భారతదేశంలో రకరకాల క్యాన్సర్స్, అన్ని ఏ రకమైన క్యాన్సర్ సరే, క్యాన్సర్ బారిన పడ్డ పేషెంట్స్ దాదాపు 12.9 లక్షల మంది ఉన్నారంట. 12.9 లక్షల మంది. 2025 సంవత్సరం కల్లా ఇది కాస్త 15.6 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో ఉంటారంట. సో ఈ గ్రోత్ ఎంత పర్సెంట్ ఉంటుంది? ఆల్మోస్ట్ 12% క్యాన్సర్ పేషెంట్స్ గ్రోత్ రేట్ ఉంటుంది. అలా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రానున్న కాలంలో పెరుగుతోంది అని ఒక దారుణమైన ఒక నిజం బయటకు వచ్చింది. అండ్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ కనుక తీసుకుంటే అత్యధికంగా భారతదేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారు ఏ ప్రాంతంలో ఉంటారు? నార్తా, సౌతా, ఈస్టా, వెస్టా, ఈస్టర్న్ అని చెప్పేసి. సో అలా నార్త్ ఈస్ట్, ఈశాన్య ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నార్త్ ఈస్ట్ ప్రాంతము, ఈశాన్య ప్రాంతంలో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు అత్యధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారంట. అండ్ అన్ని రకాల క్యాన్సర్లను తీసుకుంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎగ్జాంపుల్, ఏ క్యాన్సర్ అయినా సరే 100 మంది ఉన్నారు అనుకోండి, అందులో 27.9% ఏ క్యాన్సర్తో బాధపడుతున్నారు, వారికి కారకం ఏంటి అంటే పొగాకు సంబంధిత అంశాలు. సో మనం చూస్తూ ఉంటాము టొబాకో కిల్స్ అని చెప్పేసి, స్మోకింగ్ ఈజ్ డేంజరస్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. సిగరెట్ కానివ్వండి, లేదా తంబాకు కానివ్వండి, అంబర్ అంటారు, పాన్ అంటారు, రకరకాల పొగాకు ఉత్పత్తులు ఉంటాయి. వాటిని తీసుకోవడం ద్వారా అది ఏ రకంగా చూపిస్తుంది లివర్ పైన కానివ్వండి, అవన్నీ కూడా పొగాకు సంబంధిత క్యాన్సర్లే దాదాపు మొత్తం క్యాన్సర్లో 27.9%. అంటే క్యాన్సర్ బారిన పడ్డ వ్యక్తులందరినీ చూస్తే అందులో దాదాపు 28% ఇక వాళ్ళు దేంతో బాధపడుతున్నారు? పొగాకు సంబంధిత అంశాలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వస్తుందంట. అండ్ ఈ క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళని, మహిళలని కనుక చూస్తే, మహిళలలో క్యాన్సర్ పేషెంట్స్ అండ్ మహిళలందరినీ చెప్తున్నాను, ఎవరైతే మహిళలు క్యాన్సర్ బారిన పడ్డారో ఆ క్యాన్సర్ బారిన పడ్డ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడేవారే ఎక్కువనంట. బ్రెస్ట్ క్యాన్సర్ దానిలో ఎంతమంది అంటే 14.6%. 14.6 నుండి 14.9, మీరు సింపుల్గా 14 రౌండ్ ఫిగర్ గుర్తుంచుకోండి. ఆల్మోస్ట్ 14% ఆఫ్ ద టోటల్ విమెన్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ బారిన పడ్డల్లో దాదాపు ప్రతి 100 మందిలో 14 మంది బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారంట. అండ్ సర్వైకల్ క్యాన్సర్, దీని ద్వారా బాధపడే వాళ్ళు దాదాపు 5.4% మంది. అంటే మహిళలు మొత్తంలో చూస్తే సర్వైకల్ క్యాన్సర్తో 5.4% మంది అండ్ బ్రెస్ట్ క్యాన్సర్తో 14.6% క్యాన్సర్తో బాధపడుతున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్తో. సో ఈ రకంగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రకంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్, అంటే మనకు జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదా, జీర్ణ వ్యవస్థ సంబంధిత అంశాలలో వచ్చే క్యాన్సర్. సో మనకి ఏదైతే ఉంటుందో జీర్ణ వ్యవస్థ సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతున్న వారు 19.7% అంటారు. సో అలా లంగ్స్, మౌత్ అని రకరకాల కేటగిరీ చేసేసుకొని ఒక రిపోర్ట్ వచ్చింది. కానీ ఇవి చూసుకోండి, ఈ రకంగా క్యాన్సర్కి సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది. అండ్ రానున్న కాలంలో 2025 సంవత్సరానికల్లా క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో పెరగబోతున్నారు. 12% గ్రోత్ రేట్ చూస్తామంట. సో ఆర్థిక వృద్ధి గ్రోత్ రేట్ ఏమో కానీ వ్యాధుల పరంగా గ్రోత్ రేట్ చూస్తున్నాం మనం. సో ఈ రకంగా ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారో, ఏ సంస్థలు రిలీజ్ చేస్తాయి, ఇది చూసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి సోషల్ ఇష్యూస్ సంబంధించి అంశాలు ఏమైనా వార్తలు ఇస్తే చూడండి. అండ్ నెక్స్ట్ ఈ రోజున సో మన మినిస్ట్రీ ఆఫ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు తెలంగాణకి సంబంధించి కొన్ని దగ్గర ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ తెలంగాణకి సంబంధించి చెప్తాను. సో తెలంగాణకి సంబంధించి డిసెంబర్ 8 నుండి 10వ తేదీ మధ్యలో ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ సమ్మిట్ని ఒకటి ఏర్పాటు చేస్తాము, వర్చువల్ సమ్మిట్ని మేము నిర్వహిస్తాము అని చెప్పేసి ఒక సంస్థ ముందుకు వచ్చింది. ది ఇండస్ ఎంటర్ప్రీనర్స్ టై సంస్థ గ్లోబల్ సమ్మిట్ అనే పేరిట గ్లోబల్ సమ్మిట్ 2020 ది ఎంటర్ప్రీనర్షిప్ 360 degrees అనే ఇతివృత్తంతో నిర్వహిస్తాము. ఇందులో ఎవరు ఉంటారు, ఎవరిని దృష్టిలో ఉంచుకొని అంటే అంకుర పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీస్. మనం రెగ్యులర్గా చూస్తున్నాం స్టార్టప్ అంటే ఏంటి, కొత్త వినూత్న ఆలోచనలతో యువత స్టార్టప్ కంపెనీలు పెడుతున్నారు, ఎవరికి నచ్చిన కంపెనీ వాళ్ళు పెడుతున్నారు. సో ఇది మంచి పరిణామం. అలా స్వదేశీ పరిజ్ఞానంతో మన యొక్క మేధా సంపత్తి ఇక్కడే వాడితే దేశ ఆర్థిక వృద్ధిలో మనం పాల్పంచుకున్న వాళ్ళం అవుతాం. సో స్టార్టప్ కంపెనీలు, అంకుర పరిశ్రమలు, దీనికి సంబంధించి మనం టీ హబ్ ఏంటో చూస్తున్నాం. సో అలా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ది ఇండస్ ఎంటర్ప్రీనర్స్ ఒక ప్రైవేట్ సంస్థ ఈరోజు డిసెంబర్ 8న ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ సమ్మిట్ని ఏర్పాటు చేస్తాము, మేము కండక్ట్ చేస్తామని చెప్పారు. వర్చువల్ సమ్మిట్ అంటే ఇది గుర్తుంచుకోండి. సో ఏదైనా సమ్మిట్ జరిగితే ఏం చేస్తారు, ఒక పెద్ద ఆడిటోరియంలో ప్రపంచ నేతలు అందరూ వచ్చేసి కూర్చుంటారు. కానీ ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో రమ్మన్నారు, ఏం చేస్తామన్నారు. సో అలాంటి పరిస్థితిలో వర్చువల్ సమ్మిట్సే దిక్కవుతున్నాయి. మనకు ప్రపంచ దేశాల మధ్యలో జరిగే సమ్మిట్స్ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి. సో ఒక ప్రైవేట్ సమ్మిట్, దీనికి సంబంధించి ప్రపంచం మొత్తం కూడా కొన్ని వేల మంది, లక్షల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు ఆల్రెడీ స్టార్టప్ కంపెనీలో గ్రోత్ చూపించిన వాళ్ళందరూ కూడా, స్టార్టప్ కంపెనీలు అందరూ కూడా ఒక వర్చువల్గా ప్రారంభమయ్యే ఒక సమ్మిట్, అది డిసెంబర్లో జరుపుతామని చెప్పేసి ఒక సంస్థ ముందుకు వచ్చింది. సో ఏ ఇతివృత్తంతో ఏది అంటారో దీనికి ఆహ్వానితులుగా నరేంద్ర మోడీ గారిని కూడా పిలుస్తాము అని చెప్పేసి చెప్పారు ఈ రోజున. సో ఆహ్వానితులు అంటే రారు, కాకపోతే వర్చువల్ సమ్మిట్లో తను పాల్గొంటారు అన్నట్టు. సో అలా ఒక వర్చువల్ సమ్మిట్ అనేది స్టార్టప్ విషయంలో ఉంది. అండ్ దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో మనం చూసాము ఆత్మ నిర్భర్ భారత్ మనకి యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని చూసాం. దానికి సంబంధించిన విజేతలు ఎవరు, ఏ చింగారి యాప్కి ఏమొచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది, ఇవన్నీ మనం చూసాము. సో అలా ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అయిపోయింది. ఈ రోజున మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరు, రవిశంకర్ ప్రసాద్ గారు ఈ రోజున ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వేశారు. దేనికి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. అదేంటంటే మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్, స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్, ఇన్నోవేషన్ ఛాలెంజ్. సింపుల్గా ఏంటంటే యువత ఎవరైతే ఉంటారో మన దేశీయ అవసరాల దృష్ట్యా మైక్రో ప్రాసెసర్ని కనిపెట్టండి, మన అవసరాలు తీర్చే రకంగా ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో మీరు వినూత్న ఆలోచనతో ముందుకు రండి అని చెప్పేసి సెల్ఫ్ రిలయన్స్, ఎక్కడైనా చూడండి సెల్ఫ్ రిలయన్స్ అనే అంశం ఉంటుంది. ఆత్మనిర్భర్, మన యొక్క అంశాన్ని మనమే చూసుకోవాలి అని చెప్పేసి ఈరోజు మైక్రో ప్రాసెసర్ల గురించి ఒక యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లాగానే ఒక మైక్రో ప్రాసెసర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే అంశం వార్తల్లో నిలిచింది. ఎవరు, ఏ సంస్థకు సంబంధించి, ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవిశంకర్ ప్రసాద్ గారు వేశారు. సో అలా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అంశమే, కంప్యూటర్ సంబంధించిన అంశమే మైక్రో ప్రాసెసర్ ఛాలెంజెస్. సో ఈ రకంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి, కంప్యూటర్ టెక్నాలజీ పర్సన్స్, సాఫ్ట్వేర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మైక్రో ప్రాసెసర్ని తయారు చేయండి, మన అవసరాలు దృష్టిలో ఉంచుకొని చెప్పేసి అలా ఒక ఛాలెంజ్ వేశారు. ఇది కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈ రోజున మనం ఇటీవల కాలంలో చూసాం. మనం ఇరాన్పై ఆయుధాల విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన బిల్లు అన్నాను. దానిపైన భద్రతా మండలిలో అన్ని దేశాలు వ్యతిరేకించాయి, కానీ ఒకే ఒక దేశం మద్దతు ఇచ్చింది అన్నాను, డొమినియన్ రిపబ్లిక్. సో ఈ రోజు డొమినియన్ రిపబ్లిక్ వార్తలు నిలిచింది. సో డొమినియన్ రిపబ్లిక్ సంబంధించి కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. అతని పేరు ఏంటి అంటారు, జస్ట్ చూడండి డొమినియన్ రిపబ్లిక్ ఎక్కడ ఉందని మీకు క్రితం క్లాస్లో చూడండి, జస్ట్ 2 days బ్యాక్ వీడియోలో చూపించాను, ఆ లొకేషన్ పాయింట్అవుట్ చేసుకోండి. సో కొత్తగా డొమినియన్ రిపబ్లిక్కి ఎవరు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు అంటే మనకు లూయిస్ రొడాల్ఫో అబినాడర్. సో ఇదొకటి ఇంపార్టెంట్ పేరు, ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇవి ఏంటంటే మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ డొమినియన్ రిపబ్లిక్ సంబంధించి ఎవరు కొత్తగా అధ్యక్షుడు అయ్యారు అని అడిగితే మాత్రం చూడండి. సో లూయిస్ రొడాల్ఫో అబినాడర్ అనే ఒక వ్యక్తి ఈరోజు మనకి డొమినియన్ రిపబ్లిక్ దేశానికి అధ్యక్షులు అవ్వడం జరిగింది. ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. అండ్ మిస్లేనియస్ ఒక 2 to 3 ఇష్యూస్ ఏమైనా మిగిలిపోయి ఉంటే మాత్రం రేపు ఖచ్చితంగా మనం యాడ్ చేసేసుకొని చెప్పుకుందాం. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.